జూలై 8న వీళ్ళు టెస్టింగ్ ఇచ్చారు. జూలై 16న రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడే బయటపెట్టినవచ్చు కదా, వీళ్ళ ప్రభుత్వమే ఉంది. యాక్చువల్గా వీళ్ళు ఆగడానికి కూడా కారణం చెప్తాను. నువ్వు ఏ టెంపుల్కి వెళ్ళి ఏ ప్రసాదాన్ని అయినా తీసుకురా, నేను అన్నిట్లోనూ నీకు ఇదే కొవ్వు చూపిస్తాను. ఎందుకు అంటే నెయ్యి అంటేనే యానిమల్ ఫ్యాట్ ఉంటుంది. మనకి ప్యూర్ నెయ్యిలు వస్తాయి కదా, A1, A2 కేటగిరీ నెయ్యిలు 10,000 ఉంటాయి. అవి ఇంత డబ్బే. టన్ను నెయ్యి నీకు కావాలంటే ₹1,00,00,000 అవుతాయి. ₹1,00,00,000తో నువ్వు ఆ లడ్డూలు తయారు చేసి ₹50 అమ్మలేవు. 100% ఉంటుంది. అది జంతువు నుంచి వచ్చేదే, ఎక్కడి నుంచో కురవదు. మంచి కంపెనీని వెతుక్కొని మనం వెళ్ళాలి. ట్రస్టెడ్. నందినికి ఇచ్చారు. నందిని వాళ్ళు కూడా మేము చాలా ప్యూర్, ఇంకా పైగా శ్రీవారికి కాబట్టి మేము బయట అమ్మే నెయ్యి కంటే కూడా అథెంటిక్ ప్యూర్ మేము ఇస్తామండి అని. ఇది 50 ఏళ్ళ నుంచి వాళ్ళదే కాంట్రాక్ట్. ఓకేనా. ఓ పావులో ఎక్కువ అడిగాడు, కుదరట్లేదండి అని. చూశారు, ఓపెన్ కాంట్రాక్ట్ పెడితే ఎవడో రాజస్థాన్ నుంచి వచ్చాడు, మేము సప్లై చేస్తాం. వాడు ఎంత చెప్పాడు? ₹100. మేము 50కే ఇస్తాం. రాజస్థాన్ ఎడారిలో వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? నాకు ఒక టైంలో నెయ్యి అయిపోతే అయినా వాడు నేను ఇస్తా అంటున్నాడు. వాడి కాంట్రాక్ట్ ఇచ్చేసాడు. వాడేం చేశాడు? పంది కొవ్వుని కరిగించి ఏ రోజైతే నువ్వు కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి తాపత్రయపడుతున్నావో ఎదురు 50,000 పెట్టినా సరే దాని ప్యూరిటీని ఆకాశానికి ఎత్తేస్తావు. వాళ్ళు చూసి, వాసనలు చూసి, రుచులు చూసి అబ్బా అద్భుతం అని చెప్పి నీకు సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత వాడి చేతి కాంట్రాక్ట్ వచ్చాక అది బీరువాలో పెట్టి తాళం వేసిన తర్వాత నీకు 10 ఏళ్ళ 5 ఏళ్ళ కనీసం 2 నెలలు 3 నెలలు ఆ ప్యూరిటీ పంపిస్తావు. తర్వాత మెల్లి కల్తీ మోతాదు పెంచుతా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి అనిపిస్తుంది, ఏ ముఖ్యమంత్రికి అనిపించదు. ఎందుకంటే ఆయన కూడా హెరిటేజ్ పాల వ్యాపారమే చేస్తున్నాడు కాబట్టి. తనకు తెలుసు ఎంత ప్యూర్గా ఇచ్చినా పలానా రేటుకి నేనే ఇవ్వలేను. పక్క రాష్ట్రం నుంచి వచ్చి అంత కింద ఎట్లా ఇస్తున్నాడు, ఎలా ఇచ్చాడు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తిరుమల లడ్డుకు సంబంధించి ఇప్పటికే వస్తున్నటువంటి వార్తలన్నీ మీ అందరికీ తెలిసే ఉంటాయి. దాంట్లో కొన్ని ఏవో వాడుతున్నట్లు, జంతువులకు సంబంధించి కొవ్వు ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఆయిల్స్ ఉంటాయి వీటిని యూజ్ చేస్తున్నట్టు, ఫిష్ ఆయిల్ యూజ్ చేస్తున్నట్టయితే ఒక రిపోర్ట్ వచ్చిందని ఈ మధ్యకాలంలో ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రభుత్వం బయటపెట్టింది. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే జనాల్లో కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మెయిన్గా జూలై 8న దీన్ని టెస్టింగ్ పంపిస్తే జూలై 16న రిపోర్ట్ వచ్చింది. బట్ ఇప్పటి వరకు స్టిల్ ఈ 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఏదైతే ఉంది ఈ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, సో దీన్ని కప్పిపుచ్చడం కోసమే ఈ 100 డేస్ దీన్ని ఆపిన తర్వాత, అంటే అట్లీస్ట్ ఐ థింక్ 2.5 months జరిగింది ఇది. బట్ ఎందుకు బయట పెట్టలేదు? ఇది ఫెయిల్యూర్ అయిందని వాళ్ళు ఒప్పుకుంటూనే దీన్ని ఎలాగైనా జనాల్లో నుంచి కొంచెం ఆ నెగిటివ్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం మీద దీన్ని కవర్ చేసే ప్రయత్నంలోనే ఇప్పుడు బయట పెట్టారా అనేంతలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు ఏంటి, వీళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు అనే దానికి సంబంధించి ఒక మంచి విశ్లేషణ, ఒక పూర్తి వివరణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎస్పెషల్లీ జూలై 8న వీళ్ళు టెస్టింగ్ ఇచ్చారు. జూలై 16న రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడే బయటపెట్టినవచ్చు కదా, వీళ్ళ ప్రభుత్వమే ఉంది ఆ టైంకి. బట్ ఎందుకు ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది బయట? అంటే ఈ 100 days మన వాళ్ళు ప్రజెంట్ చేసుకున్నారు ఒక మంచి ప్రభుత్వం అనేది. సో దాన్ని ఎవరైతే నెగిటివ్గా చూస్తుంటారో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏంటి? కలిసి ఏదైనా రిపోర్ట్ వచ్చిన వెంటనే ఇలాంటివి ఏంటంటే సైంటిఫికల్గా చాలా ప్రూవ్ అవ్వాలి కాబట్టి వెంటనే పెట్టడానికి ఏం లేదు. చాలా ఆలోచించి CFTRI ఇట్లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని అవును అని నిర్ధారించుకున్న తర్వాతనే పెట్టాలి. అవును అని వీళ్ళు నిర్ధారించుకున్నది ఏంటి? యాక్చువల్గా వీళ్ళు ఆగడానికి కూడా కారణం చెప్తాను. నువ్వు ఏ టెంపుల్కి వెళ్ళి ఏ ప్రసాదాన్ని అయినా తీసుకురా, నేను అన్నిట్లోనూ నీకు ఇదే కొవ్వు చూపిస్తా. నువ్వు ఓన్లీ తిరుమల గురించే మాట్లాడుతున్నావు. తిరుమలని పక్కన పెట్టేసే, అన్నవరం ప్రసాదం తీసుకురా, నీకు అందులోనూ నేను తీస్తా. నువ్వు మధుర మీనాక్షి టెంపుల్ తీసుకురా, చూపిస్తా. మైసూరు అమ్మవారిది తీసుకురా, చూపిస్తా. మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిది తీసుకురా, చూపిస్తా. కొంతమంది అన్నిట్లో. ఎందుకు అంటే నెయ్యి అంటేనే యానిమల్ ఫ్యాట్ ఉంటుంది. బేసికల్లీ నెయ్యి అది మిల్క్ ప్రోడక్ట్. పశువుకు సంబంధించిన కొవ్వు పదార్థాలు అందులో ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు దాన్ని వెలికి తీసి ఇదిగోండి కొవ్వు పదార్థం ఉంది, అందుకే ఈ లడ్డు అపవిత్రం అయిపోయిందని చెప్పా. ఓకే, బాగానే ఉంది, ఐ యాక్సెప్ట్ దట్. అంటే అసలు ఆ బ్రాహ్మణులు ముట్టరు అప్పుడు అలాంటి వాళ్ళు, జంతువు సంబంధించిన కొవ్వు పదార్థాలు ఉన్నాయి అంటే.
ముట్టరు. కానీ అలా కొవ్వు లేకుండా కూడా చేయగలరు. అందుకే మనకి ప్యూర్ నెయ్యిలు వస్తాయి కదా, A1 A2 కేటగిరీ నెయ్యిలు 10,000 ఉంటాయి. అవి ఇంత డబ్బే 5,000 10,000 ఉంటాయి. అవునా? ఇప్పుడు 5,000 డబ్బా 10,000 డబ్బా ఒక టన్ను నెయ్యి నీకు కావాలంటే ₹1,00,00,000 అవుతాయి. ₹1,00,00,000తో నువ్వు ఆ లడ్డూలు తయారు చేసి ₹50 అమ్మలేవు. మనం స్వీట్ షాప్లోనే ఇప్పుడు నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. లడ్డు ఇంత ఉంటుందా? తిరుపతి లడ్డు, తిరుమల లడ్డు ఇంత ఉంటుంది. కేజీ 6 లడ్డూలు తూగుతాయి, 7 లడ్డూలు తూగుతాయి. అంతే. ఐ థింక్ అరౌండ్ నీకు ఒక లడ్డు 120 grams ఎంత ఉంటుంది. 6-7 లడ్డూలు వేస్తే కేజీ. ఒక లడ్డు ఎంత? ఇప్పుడు 50 చేశారు. ఇది వరకు ₹70 4 ఇచ్చేవాళ్ళు. పోనీ ఇప్పుడు ₹50 అనుకుందాం. ₹50 6 లడ్డూలు నీకు కేజీ అయ్యింది. 6 లడ్డూలకి ఎంత? నీకు 300. 300కి నీకు స్వీట్ షాప్లోనే కేజీ లడ్డు రావట్లా, తిరుమల లడ్డు ఎందుకు వస్తుంది? ఓకే ఓకే. థింక్ పాజిటివ్లీ, జస్ట్ బేసికల్. నీకు స్వీట్ షాప్లో లడ్డే రావట్లేదు మనకు ₹1000 పెట్టిన స్వీట్ షాప్లో లడ్డు రావట్లా కేజీ. అవునా? ఇంకా దాంట్లో రకాలు తొక్కుడు లడ్డు, మోతిచూర్ లడ్డు, ఇంకేదో లడ్డు, నా పిండాకుడు లడ్డు 100 ఉంటాయి. అంటే వాళ్ళు లాభం కోసం అమ్ముతారు కాబట్టి ఆ రేట్ అమ్ముతారు. తిరుమల వాళ్ళు ఇది వరకు 70కి 4 ఇచ్చేవాళ్ళు. అదేలా లాభం లేదు ప్రసాదంలో, పడింది నీకు ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నాకు నెయ్యికి అంత పడింది. నందిని నెయ్యి వాడేవాళ్ళం మొన్నటి వరకు కర్ణాటక నుంచి వచ్చేది. ఆ నెయ్యి వాడాం కాబట్టి అంతా చూసుకుంటే ప్యూర్ షుగర్, ప్యూర్ నెయ్యి, మంచి ప్యూర్ ఆయిల్లో వేయించినటువంటి మన ఇదేంటది శనగపిండితో బూందీ. నెక్స్ట్ ప్యూర్ జీడిపప్పులు, ప్యూర్ బాదం పప్పులు, ప్యూర్ కిస్మిస్, ప్యూర్ ఇలాచి అండ్ పచ్చకర్పూరం, ప్యూర్ ఇలాచి అన్నీ ప్యూర్వే వాడావు. ఇంత ప్యూర్ వాడిన తర్వాత నువ్వు 300 కిలో ఇవ్వలేవు కదా. అంటే పడింది ఇచ్చేస్తున్నాం. లేదు దేవుడి సేవ ట్రస్ట్కి సంబంధించి నువ్వు ట్రస్ట్లో తోసే లడ్డూని, నీ ఖర్చు కేజీ లడ్డుకి 500 పడింది అథెంటిక్గా, అయినా నువ్వు 300కి ఇస్తున్నావు. అన్నదానం కింద దీన్ని కూడా తోసేసాయి ట్రస్ట్లో. ఎదురు ఖర్చు పెట్టుకొని మరి భక్తులకు అందిస్తున్నావు అని చెప్పుకో, నష్టమేం లేదు. పడదు యాక్చువల్గా. ఎప్పుడైనా ఎన్ని యుగాలైనా సరే అది అంతే. సో ప్రతి నెయ్యిలోనూ మాంసకృతులు ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది, 100% ఉంటుంది. అది జంతువు నుంచి వచ్చేదే, ఎక్కడి నుంచో కురవదు, రైట్? సో ప్లాంట్ బేస్డ్ హనీ అనుకో, నువ్వు దాన్ని ఏమైనా చేసుకొని నీకు దాంట్లో మాంసకృతులు ఉండవు, ఖచ్చితంగా ఫ్యాట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు అందులోనూ మంచి కంపెనీని వెతుక్కొని మనం వెళ్ళాలి. ట్రస్టెడ్ నందినికి ఇచ్చారు. నందిని వాళ్ళు కూడా మేము చాలా ప్యూర్, ఇంకా పైగా శ్రీవారికి కాబట్టి మేము బయట అమ్మే నెయ్యి కంటే కూడా అథెంటిక్ ప్యూర్ మేము ఇస్తామండి అని. ఏదో 320 రూపీస్కి అది ఇస్తా అన్నారంట. కేజీ ఎలా ఇస్తారన్న 320? ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? ఇవ్వచ్చు. అంటే నీకు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, సప్లై కూడా ఎక్కువ ఉన్నప్పుడు, ఒకేసారి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ మార్జిన్ పెట్టుకొని ఇవ్వచ్చు ఎక్కువ మొత్తం ఇవ్వచ్చు. సో అలా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటి, బయట వైన్ షాప్లో దొరికే మందు కంటే రేట్ అదే ఉంటుంది. ఆర్మీలో దొరికే మందు స్వచ్ఛమైనది అంటారు బయట, అదొకటి ఉంది. ఎందుకంటే దాంట్లో ఏం కలవవు, ప్యూర్ బాగా ఇస్తారు వీళ్ళకి అథెంటిక్గా. మిలిటరీ మందు అనేది ఎక్కువ. అలా ఈ కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే బయట వాళ్ళు మార్కెట్లో అమ్ముకునే నెయ్యి కంటే గుళ్ళకి ప్రసాదాలకు పంపే కాంట్రాక్ట్లో మేము ఇంకా ప్యూరిటీని ఇస్తామండి అని చెప్పుకుంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇస్తుంది. తర్వాత వాళ్ళకి ఆ ప్యూరిటీకి కొన్నాళ్ళు సప్లై చేశారు. తర్వాత రేట్లు పెరిగాయి. ఇది 50 ఏళ్ళ నుంచి వాళ్ళదే కాంట్రాక్టు, ఓకేనా? మనకి తెలిసిన ఇన్నేళ్లలో పాల రేట్లు పెరిగాయి, పాల ఉత్పత్తుల రేట్లు పెరిగాయి, పనీర్ రేట్లు పెరిగాయి, పాలకు సంబంధించి అన్నిటి రేట్లు పెరిగాయి బాగా గమనిస్తే. యాజ్ యూజువల్గా నెయ్యి రేటు కూడా పెరగాల్సి వచ్చింది. ఇప్పుడు మామూలు నెయ్యిలే లీటర్ 1000 మామూలు నెయ్యి. ఇంకా తక్కువకి ఎవడిస్తున్నాడో నాకు తెలియదు, అదేం నెయ్యో మరి. బేసిక్గా నార్మల్ నెయ్యి లీటర్ 1000. మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పాలతో, ఇంత వస్తుంది అనే నెయ్యి కూడా లీటర్ 1000 అనుకో, వాళ్ళు కూడా అంతకే అమ్ముతారు. ఇది బేసిక్. దాంట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది. మన ఇంట్లో మనం తయారు చేసుకున్నా సరే దాంట్లో ఫ్యాట్ ఉంటుంది. ఎవరు దాన్ని ఏం చేయలేరు. ఈసారి ఎందుకు ఎలిగేషన్ పాస్ చేశారో కానీ చెప్తున్నా, ప్యూర్గా ఇవ్వాలి అనుకుంటే కోట్లల్లో అవుతుంది ఖర్చు. లీటర్ నెయ్యిని నువ్వు 10,000 పెట్టి కొనాల్సి వస్తుంది. అవి కూడా ఉన్నాయి మార్కెట్లో, లేవని కాదు. అండ్ నెక్స్ట్ నెయ్యి పక్కన పెడితే ఆ నూనె కూడా ప్యూర్ నూనెలు ఇవ్వడు. నీకు అథెంటిక్ నూనె కావాలంటే వుడ్ ప్రెస్డో లేకపోతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సో యూజ్ చేయాలి. అవి కూడా మళ్ళీ రేట్ ఎక్కువ. ప్యూర్ శనగపిండి వాడాలి వేయించేటప్పుడు.
ప్యూర్ జీడిపప్పులు, ప్యూర్ బాదం పప్పులు ఇవన్నీ కూడా ప్యూరిటీగా ఎంచుకొని నువ్వు చేస్తే నీకు ఆ లడ్డు ఆ రేట్కి అసలు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లడ్డే కాదు, ఏ గుడి ప్రసాదం కూడా రాదు. అన్ని గుళ్ళ ప్రసాదంలోనూ మాంసకృతులే ఉన్నాయి. అంతేకాని కావాలని పులిహోరలో ఎండు రొయ్యలు ఎవడు కలపడు. ఓకేనా, సీరియస్ చెప్తున్నా. దద్దోజనంలో చేపల పులుసు ఎవడు కలపడు. వాళ్ళు వండే తీరునితోనే వాళ్ళు వండుతారు, ప్యూర్గానే వండుతారు, మడిగట్టుకునే వండుతారు, దేవుడిది అనే వండుతారు. కానీ ప్రోడక్ట్స్లో వచ్చే కల్తీకి మనం ఏం బాధ్యులం కాదు. ఇప్పుడు ప్రోడక్ట్స్లో కల్తీ గురించి మాట్లాడుతున్నా, కల్తీ అనే టాపిక్ తీసే కాబట్టి. మొన్నటిదాకా ఒకడికి ఇచ్చావు కాంట్రాక్ట్, వాడు పర్వాలేదు బాగానే చేశాడు, ఓ పావులో ఎక్కువ అడిగాడు, కుదరట్లేదండి అని. నువ్వు ఇటు లడ్డు రేటు పెంచితేనేమో జనాలు తంతారు, అలాని వీడు చెప్పిన రేటుకి ఇస్తేనేమో నాకు నష్టం వస్తుంది. ఏం చేయాలి? చూశారు, ఓపెన్ కాంట్రాక్ట్ పెడితే ఎవడో రాజస్థాన్ నుంచి వచ్చాడు ఒక గొట్టం, మేము సప్లై చేస్తాం. వాడు ఎంత చెప్పాడు? 100 రూపాయల, మేము 50కే ఇస్తాం. అవునా, రండి గబగబ కాంట్రాక్ట్ ఇచ్చేసాడు. వాడు ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు అనేది తెలియాలా వద్దా? సమగ్ర సర్వే చేస్తే బెంగళూరులో ఉన్న పశు సంపద ఎంత, రాజస్థాన్లో ఉన్న పశు సంపద ఎంత. బెంగళూరు నాకు సంవత్సరానికి సరిపడా నెయ్యి సప్లై చేయగలదా, ఇంకా సంవత్సరానికి సరిపడా బ్యాకప్ ఉంటుంది. రాజస్థాన్ ఎడారిలో వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? నాకు ఒక టైంలో నెయ్యి అయిపోతే అయినా వాడు నేను ఇస్తా అంటున్నాడు. వాడికి కాంట్రాక్ట్ ఇచ్చేసావు. వాడేం చేశాడు? పంది కొవ్వుని కరిగించి వనస్పతిలు గినస్పతిలు ఏవో అడ్డమైనవన్నీ తయారు చేసి నీకు కల్తీ నెయ్యి తయారు చేసి క్యాను డబ్బాలో 1/4 కిలో కల్తీ కలిపి మొత్తం నా నెయ్యిని అటు తిప్పి ఇటు తిప్పి ఇచ్చేసి స్మెల్ చూడండి సార్ అనగానే వావ్ మీరు ఇచ్చేసేయండి, కాంట్రాక్ట్ మీదే అని ఇచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళ అద్భుతమైన ఆలోచనలు ఏంటంటే ఇంతకు ముందు ఇంత ఖర్చు అయ్యేది ఓవరాల్గా ఏడాదికి, ఇప్పుడు ఇంతే అవుతుంది. అసలు ఎంత అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళు అనుకున్నారు. పంపించలేదంటారా వాళ్ళు? లేదు, అప్పుడు కూడా టెస్ట్లకు పంపిస్తారు. ఈ గవర్నమెంట్ పనులలో ఏముంటాయి? ఇప్పుడు నీకు టెస్ట్లో పంపిస్తే చెప్తున్నా, పలానోడు ఆ రుచి చూసి సంతకం చేయాలి. అప్పుడు క్వాలిటీ బాగానే ఉంటుంది. ఏ రోజు నువ్వు సంతకం చేసి, నువ్వు రోజు సంతకం చెయ్యవు, కాంట్రాక్ట్ ఓకే అయ్యేటప్పుడే చేస్తావు. అవును, కరెక్ట్, ఇది లాజిక్. అవును, ప్రతిరోజు లారీకి సంతకాలు చేసి స్టాంపులు అయ్యావు నువ్వు. ఒకసారి గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్ ఓకే అయ్యి నీకు అధికారికంగా నీకు కాంట్రాక్ట్ వచ్చిందా, తర్వాత నీ ఇష్టం. ఏ రోజైతే నువ్వు కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి తాపత్రయపడుతున్నావో ఎదురు 50,000 పెట్టినా సరే దాని ప్యూరిటీని ఆకాశానికి ఎత్తేస్తావు. వాళ్ళు చూసి, వాసనలు చూసి, రుచులను చూసి అబ్బా అద్భుతం అని చెప్పి నీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఏదైతే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ హాస్టల్కి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు ఫస్ట్ 2 days బాగుంటుంది ఫుడ్. ఎగ్జాక్ట్లీ అంతే. తర్వాత వాడి చేతి కాంట్రాక్ట్ వచ్చాక అది బీరువాలో పెట్టి తాళం వేసిన తర్వాత నీకు 10 ఏళ్ళ 5 ఏళ్ళ కనీసం 2 నెలలు 3 నెలలు ఆ ప్యూరిటీ పంపిస్తావు. తర్వాత మెల్లి కల్తీ మోతాదు పెంచుతూ ఉంటావు. అంటే ఒకేసారి కల్తీ చేసిన లడ్డులో తేడా వచ్చేస్తుంది, జనాలకు అర్థమవుతుంది కదా. సో కొంచెం కలుపుతూ ఉంటాడు. తిన్నోడికి తింటున్న కొద్ది అది మారినా కూడా ఇప్పుడు ఎలా చెప్తున్నారు తెలుసా పెద్దవాళ్ళు, అప్పట్లో లడ్డు టేస్ట్ భలే ఇప్పుడు మారిపోయింది అయ్యా రుచి అంతా అని పెద్దోళ్ళే చెప్తున్నారు. పెద్దోళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళ ఆలోచన అలా ఎలా మారింది, ఇలా మారింది అని వీళ్ళు రక్తం మరిగే లోపే మళ్ళీ ఈ పెద్దోళ్ళే వాళ్ళని కన్విన్స్ చేయడం. మా రోజుల్లో అంటే వుడ్ ప్రెస్డ్ ఉండేవి, ఇవి ఉండే గానుగ నూనెలు ఉండేవి, ఇప్పుడు అన్ని మిషన్లు అయిపోయాయి కదరా, అందుకేనేమో వీళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేయడం. అవునవును, నిజమే అంతే. అర్థమైందా? ఇంట్లో దంచుకున్న రోటీ పచ్చడి వేరు, మిక్సర్ గ్రైండర్లో వేసే రోటీ పచ్చడి రుచి వేరు అని మనకి ఎలా తెలుసో, ఆ ఎగ్జాంపుల్ని మైండ్లో పెట్టుకొని వాడే కన్విన్స్ అయ్యి లడ్డూని తినడం స్టార్ట్ చేశాడు. వీడు ఎలాగో కన్విన్స్ అయ్యాడు కదా అని చెప్పి ఈడి కల్తీ మోతాదును కూడా లిమిట్గా పెంచుతా వచ్చాడు. ఒకానొక స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు ఇంకోటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, అసలు చంద్రబాబు నాయుడు గారికే ఎందుకు అనిపించింది. దీన్ని వీళ్ళు ప్రతిపక్షం ఏమంటున్నారంటే 100 రోజులు దాన్ని కవర్ చేయడానికి ఏదో చేశాడులే అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి అనిపిస్తుంది, ఏ ముఖ్యమంత్రికి అనిపిదు. ఎందుకంటే ఆయన కూడా హెరిటేజ్ పాల వ్యాపారమే చేస్తున్నాడు కాబట్టి తనకు తెలుసు ఎంత ప్యూర్గా ఇచ్చినా పలానా రేటుకి నేనే ఇవ్వలేను, నేనే ముఖ్యమంత్రిని, నా పాలే నేను పెట్టినా కూడా ఆ రేటుకి నేనే ఇవ్వలేను. కరెక్ట్. ఆడు పక్క రాష్ట్రం నుంచి వచ్చి అంత కింద ఎట్లా ఇస్తున్నాడు, ఎలా ఇచ్చాడు, వీడు ఎలా ఓకే చేశాడు. ఒక్కసారి పంపండి దీన్ని ల్యాబ్ కంటే, దాంట్లో ఉన్న అవశేషాలు మొత్తం ఈ అదేంటి సమాజాన్ని భ్రష్టు పట్టించే ఆ పదార్థాలు ఎన్ని ఉంటాయో అన్నీ ఉన్నాయి ఆ లడ్డూలోనే.
ఇప్పుడు బయటకు వచ్చింది వ్యవహారం, అది జరిగింది అంతే. సో తిరుమల లడ్డు ఇంతకుముందు ప్యూర్ అంటే ఏ నెయ్యిలోనైనా ఫ్యాట్ ఉంటుంది, అది కామన్, అదైతే మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ ప్యూర్గా ఎవరు ఇవ్వలేరు. ప్యూర్గా ఇవ్వాలంటే ఆ లడ్డూని నువ్వు 1000 రూపాయలు పెట్టి కూడా కొనలేవు, అన్నీ అంత ఇదిగా రావాలి అంటే. ఎప్పటి నుంచో ఉన్నలాగానే చేస్తారు, అలాగే చేయొచ్చు. కానీ ఈ రాజస్థాన్ ఎడారి వాడికి ఎవడైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ ఎడారి కాంట్రాక్ట్ తీసి మళ్ళీ ఆ నందిని నెయ్యికో, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఆ విజయపాలకో, లేకపోతే కర్నూలు హెరిటేజ్కి ఇవ్వమనండి ఏముంది, మళ్ళీ హెరిటేజ్కి ఇస్తే వీళ్ళు ఏదో చేసుకున్నారని ఏడిస్తారు కదా, ఇవ్వలేము, అది పరిస్థితి. ఆ కర్నూలు డైరీకో విశాఖ డైరీకో ఇచ్చినా కూడా పర్లేదు కదా, అది కంటిన్యూ అవుతుంది బేసికలీ చెప్పాలంటే. సో ఈ రకంగా చేస్తే బెటర్. ఓకే, అంటే అవుతుంది, మళ్ళీ ఆ క్వాలిటీని మనం తేగలం, పెద్ద విషయం కాదు. నువ్వు అసలు నీ రాష్ట్రానికే సంబంధం లేని ఎడారి ప్రాంతం వాడికి నెయ్యి తయారు చేయమని కాంట్రాక్ట్ వాడు రావడం ఏంటి, నువ్వు ఇవ్వడం ఏంటి, వాడు ఎలా చేస్తాడు? అండ్ ఇప్పుడు కూడా మనకి లాస్ట్ టైం కాంట్రాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మామూలుగా? వీళ్ళు వచ్చినప్పుడే స్టార్ట్ అయింది. అంత ఎవరు వచ్చినప్పుడు? జగన్ వచ్చినప్పుడు వాళ్ళు తప్పుదే వీళ్ళదే కదా, వీళ్ళదే 100% వీళ్ళదే. అప్పటిదాకా ఏంటి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కర్ణాటక నుంచే వచ్చింది నెయ్యి. తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలోనూ అక్కడ నుంచే వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ రేటుకి మేము ఇవ్వలేమండి, ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి, కొంచెం చూడండి అంటే ఆ ససేమిరా కుదరదు అని చెప్పాడు. మేము చేయలేము, మేము ఇచ్చుకోలేమని వాళ్ళ చేతే అనిపించారు. సిద్ధరామయ్య గారే ప్రకటన చేశారు, ఇంకా మేము ఆపేస్తున్నాము నందిని ఈ ప్రొడక్షన్, ఇక్కడ నుంచి మేము పంపము తిరుమలకి అని. నీ వాడినోడితో వాడే చెప్పాడు నాకు ఇవ్వనని చెప్పేసి, నాకు ఇంకెవరు గతి లేదా అని చెప్పేసి నా ఇంకొకరిని ఎంచుకున్నాడు. ఆ వచ్చిన ఇంకొకడు ఎలాంటి వాడు అంటే, గతంలో మన హైదరాబాద్లో కూడా ఒక సీజన్లో స్ట్రే డాగ్స్ మాయమయ్యేవి, ఇప్పుడు ఉన్నాయిలే పుష్కలంగా, కానీ అప్పట్లో మాయమయ్యేవి. ఏమయ్యాయి ఎవడికి తెలియదు. కుక్కల కలేబేరాలతో నూనెలు తయారు చేసి ఈ రోడ్ల మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి వాళ్ళకి వీళ్ళకి అమ్మారు. ఆ చండాలమైన మాంసాన్ని ఫ్రిడ్జర్లో పెట్టేసి మటన్లలో కలుపుకుంటూ వచ్చారు, రెస్టారెంట్స్కి సప్లై చేశారు. అదేంటి లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాకే బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటికి కొంచెం పర్లేదు అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. అట్లా తయారు చేస్తారు ఓవరాల్గా. చంద్రబాబు నాయుడు గారు కంగ్రాచులేట్ చేయాలి, బికాజ్ ఎందుకంటే అంటే ఆలోచన విధానం కానీ ఎలాగైనా ఇక్కడ తప్పు జరుగుతుంది దాన్ని పట్టుకోవడం కోసం ఆయన ప్రయత్నించిన విధానం వచ్చి అదే వ్యాపారంలో ఉన్నాం కాబట్టి మనకు అర్థమైంది ఈజీగా. లేకపోతే ఎలా, నువ్వు గతంలో కూడా హెరిటేజ్ని ఇచ్చుకోవచ్చు, వేలెత్తి చూపిస్తారు వాళ్ళే అన్నీ చేసేసుకుంటున్నారు అని. సో ఎందుకు వచ్చిన గొడవ మనకు అవసరం లేదు. అంటే రాజకీయ కోణం కోసం దేవుడిని యూజ్ చేసుకోవడం అనేది ఎందుకు అక్కడ కొంచెం కన్విన్సింగ్గా లేదు. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.